పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్లో పెట్టాడు. ఇదంతా ఒకలో ఎక్కగా నాకు తెలియకడుతాను. అవులాగాడండి రోజు బెట్టింగ్లు వేసుకుని మందిని మాషానం చేసేటోడు ఈ పర్సనల్ లైఫ్ పబ్లిక్లో పెట్టదంటారండి పిచ్చోళ్ళు. కాకపోతే వీడికి ఆదాయం ఎంత వస్తుంది? ₹1,00,000 ఆదాయం వస్తుందని వీడే చెప్తున్నాడు. ₹1,00,000 ఆదాయం వచ్చేటోడు నెలకి ₹1,00,00,000 ఎలా ఖర్చు పెడతాడు? సింపుల్ లాజిక్. 35 లక్షల జాగ్వార్ కారు కొన్నాడు, ₹1,00,000 ఇల్లు కొన్నాడు, అంతేనా? తర్వాత ఆ 35 లక్షలు పెట్టి బండి వీడికి కొన్నాడు, వీడు బాయ్ ఫ్రెండ్కి 20 లక్షలు పెట్టుకున్నాడు. గివేవేలో 4 బళ్ళు ఇచ్చారు, గివేవేలో 10 ఐఫోన్లు ఇచ్చారు. ఇదంతా కలిపి 5 కోట్ల నుంచి 10 కోట్లు ప్రజలకే పంచాడు. వీడికి ఎక్కడ ఇది చూస్తే ఆదాయం లేదు. ఎక్కడి నుంచి? ఈ బెట్టింగ్ యాప్ల నుంచే. ఈ బెట్టింగ్ యాప్లు అంటే ఎవరు? మీవి తెలంగాణలో ఉన్న కుర్రోళ్ళు. నా దగ్గర ఇంత డేటా ఉంది ఎవరెవరు లాస్ అయిపోయి. ఇప్పుడు మీకు ఆలోచించిన ఏం లేదు. ఎవరెవరు ఎంతెంత లాస్ అయిపోయాడో కమెంట్ చేయండి. ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది, నేను తీసుకున్నాను. మీరు ఎంతెంత లాస్ అయిపోయారో కమెంట్ చేయండి. మనోడిని అడిగి సెటిల్మెంట్ చేద్దాం. మనోడి దగ్గర తక్కువేం లేదండో. 30 కోట్ల ఆస్తితో సంపాదించారు బెట్టింగ్ యాప్ల్లోని. వీళ్ళు ఓనర్సే కోట్లు లక్ష కోట్లు సంపాదించారు. రేపు చెప్తానులేండి అది ఎలా జరిగిందో అనేది. లక్షల కోట్లు ఈజీగా భారతదేశం ఊరికినే తీసుకోలేదు. భారతదేశం ఎందుకు యాక్షన్ తీసుకుందా అనేది మీకు రేపు చెప్తాను. ఇది పెద్ద అసలు కానీ వీరి ఎరగని చీటింగ్ అనే చెప్పాలి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సనల్ పత్యాపారం ఏదైతే ఉందో, ఈ బాయ్ ఫ్రెండ్ యొక్క జననాంగాల అవయవాలను మార్చుకోవడానికి డబ్బులు కావాలి. అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే మీకు మన ఇండియాలో ఇజ్రాయెల్ అని ఉంటారు కదా, వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటారు. ఇండియాలో ఈ అబ్బాయిలు కొంచెం రిచ్ కదా. ఇప్పుడు సేయండి, వీడు ఎంత పిచ్చోళ్ళు కాకపోతే బళ్ళుని షిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాకి బండిని షిప్పింగ్ చేశారు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయండి? 2 బళ్ళు షిప్పింగు. పోనీ వాడికి ఏమైనా వ్యూస్ ఉన్నాయంటే వాడికి ఏ వ్యూస్ లేవు, వీడికి వ్యూస్ లేవు, ఇద్దరికి వ్యూస్ లేవు. లక్షకి ఎంత వస్తుందండి? 3,000 వస్తుందండి. 1,00,000 కూడా లేవు, 50,000 ఉన్నాయి వీడికి. ఆడికి 10,000 అంటే మొత్తం 80,000కి కలిపి ₹2,000 వ్యూస్ వస్తాయి. 2,000తో షిప్పింగ్ ఎవరు చేస్తారు? పెట్రోల్ ఖర్చులే రావు. హోటల్లో ఏముంటాడు, ఏం తింటాడు? అంత షిప్పింగ్ ఎలా చేస్తున్నారు చెప్పండి? బెట్టింగ్ యాప్లో అడ్డదడ్డంగా కష్టపడిన సొమ్మైతే అనుకోవడానికండి. అలా బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బు ప్రమోషన్ ఈ తెలంగాణ యువత అంతా మదుపు వీడికి పెడుతుంది. పాపం ఆ తల్లిదండ్రులను మోసం చేసి పేరెంట్స్. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఏంటి, వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఇవన్నీ చూడాలి. మీ బాధ్యత సచ్చాక అయ్యో మా ఓడు సచ్చాడా బెట్టింగ్ యాప్ల వల్ల అని అనేకన్నా ముందే మీరు ఆలోచించి యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు అమెరికాలో బండి కొనుక్కొని అక్కడ డ్రైవింగ్ చేసేసి బండిని సెకండ్ హ్యాండ్లో అమ్మేసి, లేదంటే బండిని రెంట్కి ఇచ్చేస్తే ఎంత డబ్బులు సేవ్ అవుతాయి. వీడు ఇండియా నుంచి బండిని షిప్పింగ్ చేసుడేంటి, తమిళనాడు నుంచి వీడు షిప్పింగ్ చేసుడు ఏంటి, వాడికి వీడు డబ్బులు పెట్టడం ఏంటి, ప్రతి దేశానికి షిప్పింగ్లు చేసుకోవడం ఏంటి, అక్కడ కొనుక్కొని తిరగకూడదా? ఎంత డబ్బులు సేవ్ అవుతాయి? నేను తెలంగాణ బండి మీదే తిరగాలని తిరగడం అనేది ఇంపార్టెంట్. అది తెలంగాణ బండా, తమిళనాడు బండా, ఆంధ్ర బండా, ఇంకే దేశమైనా బండి అనవసరం. మనకు రైడింగ్ ఇంపార్టెంట్. అందరం మీరు నడుచుకొని వెళ్తున్నాం. ఇప్పుడు రంజిత్ అని పిలిస్తే సైకిల్ మీద వెళ్తున్నాడు. ఎన్ని దేశాలు తిరిగాడు సైకిల్ మీద? ఈ అబ్బాయి కష్టం అంటారు. సైకిల్ తొక్కడం కష్టమే కదా? ఎన్ని దేశాలు తొక్కుతున్నాడు? నేను ప్రపంచం అంతా సైకిల్ మీదే తొక్కుతాను అన్నాను. పర్యావరణ రహితం, పొల్యూషన్ ఫ్రీ.